అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వీబీఏఐ న్యూస్. డెఫినెట్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి ఏఐ ముఖ్యాంశాలు. అప్డేట్ నెంబర్ 1. ఓపెన్ ఏఐ కో ఫౌండర్ అండ్ చీఫ్ సైంటిస్ట్ అయిన ఇలియా సుట్స్కేవర్ అఫీషియల్గా కంపెనీని వదిలేస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్ నెంబర్ 2. గూగుల్ వాళ్ళు లాంచ్ చేసిన నెక్స్ట్ జనరేషన్ ఐడిఈ ప్రాజెక్ట్ ఐడిఎక్స్ని ఇప్పుడు బీటాలో రిలీజ్ చేశారు. వెబ్ బేస్డ్ ఐడిఈ అంట. డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి గైస్. ఇంకా నేను ట్రై చేయాలి. నేను కూడా ట్రై చేసి చెప్తాను మీకు. అప్డేట్ నెంబర్ 3. బ్రెయిన్ ట్రస్ట్ అనే కంపెనీ వాళ్ళు రిక్రూటర్స్ కోసం ఒక ఏఐ టూల్ని లాంచ్ చేశారు. దీనివల్ల జాబ్ డిస్క్రిప్షన్స్ రాయడానికి, క్యాండిడేట్స్ని సోర్స్ చేసుకోవడానికి, రెజ్యూమ్స్ని స్క్రీన్ చేయడానికి, ఇంటర్వ్యూస్ని షెడ్యూల్ చేయడానికి, ఆన్ బోర్డింగ్కి, వీటన్నిటికీ పట్టే టైం బాగా రెడ్యూస్ అవుతుందంట. అప్డేట్ నెంబర్ 4. రీసెంట్గా రిలీజ్ చేసిన GPT-4o యూసేజ్ లిమిట్స్ ఏంటో రిలీజ్ అయిపోయాయి. ఫ్రీ యూజర్స్కి అయితే ప్రతి 3 అవర్స్కి 16 మెసేజెస్ రిసీవ్ చేసుకోవచ్చంట. అండ్ అదే పెయిడ్ యూజర్స్ అయితే ప్రతి 3 అవర్స్కి 80 అంట. అప్డేట్ నెంబర్ 5. 2020 నుంచి మైక్రోసాఫ్ట్ వల్ల కార్బన్ ఎమిషన్స్ 30% ఇంక్రీజ్ అయ్యాయంట. దీంట్లో ఏఐది కూడా కాంట్రిబ్యూషన్ చాలానే ఉందంట. మీకు తెలిసిందే కదా, ఏఐ టూల్స్ పనిచేయాలి అంటే కార్బన్ ఎమిషన్స్ అండ్ వాటర్ యూసేజ్ చాలా ఉంటుంది. తెలియకపోతే గూగుల్ అబౌట్ దాట్. అప్డేట్ నెంబర్ 6. ఆంథ్రోపిక్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ కో ఫౌండర్స్లో ఒకరిని వాళ్ళ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్గా హైర్ చేసుకున్నారంట. అప్డేట్ నెంబర్ 7. గూగుల్ వాళ్ళు ఆండ్రాయిడ్ కోసం జెమినీ నానో అనే ఫీచర్ని బిల్డ్ చేస్తున్నారంట. ఈ ఫీచర్తో ఏఐ స్పామ్ కాల్స్ని ఐడెంటిఫై చేసి మీకు నోటిఫై చేస్తుందంట. అప్డేట్ నెంబర్ 8. ఒక డెలాయిట్ సర్వే ప్రకారం ఏషియా పెసిఫిక్ రీజన్లో జెన్ ఏఐ అడాప్షన్లో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉందంట. అప్డేట్ నెంబర్ 9. మైక్రోసాఫ్ట్ అండ్ లింక్డ్ఇన్ వాళ్ళ ఒక రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 80% లీడర్స్కి క్యాండిడేట్స్ని హైర్ చేసుకోవాలా వద్దా అనే డిసిషన్లో ఎక్స్పీరియన్స్ కంటే ఏఐ స్కిల్స్ ముఖ్యమంట. అప్డేట్ నెంబర్ 10. బీబీసీ వాళ్ళ ఒక న్యూస్ ఆర్టికల్ ప్రకారం ఇండియన్ ఎలక్షన్స్లో ఏఐ అండ్ డీప్ ఫేక్స్ వల్ల రియాలిటీ అండ్ అబద్ధానికి మధ్య డిఫరెన్స్ బాగా బ్లర్ అయిపోయిందంట. అప్డేట్ నెంబర్ 11. ఇద్దరు వాయిస్ యాక్టర్స్ ఒక పెద్ద ఏఐ కంపెనీ మీద వాళ్ళ వాయిసెస్ని యూజ్ చేసుకున్నారని కేసు వేశారంట. బట్ కంపెనీ వాళ్ళు దాన్ని డినై చేస్తున్నారు. అప్డేట్ నెంబర్ 12. సోనీ మ్యూజిక్ గ్రూప్ వాళ్ళు వాళ్ళ కంటెంట్ని ఏఐ ట్రైనింగ్లో యూజ్ చేసుకుంటున్నారని చెప్పి 700 కంపెనీస్ని వార్న్ చేసిందంట. ఇవి ఇవాల్టి అప్డేట్స్ గైస్. వీటిల్లో నా ప్రకారం టాప్ న్యూస్ ఏంటంటే ఇండియా లీడర్స్లో 80% మందికి ఎక్స్పీరియన్స్ కంటే ఏఐ స్కిల్స్ ముఖ్యమంట. కాబట్టి వర్క్ ఆన్ యువర్ ఏఐ స్కిల్స్. వీటిల్లో మీకు బాగా ఇంపార్టెంట్ అనిపించిన అప్డేట్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.